హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఎడ్జెంటెక్ అని మనం ఆస్క్ జూన్ కానీ కొన్ని సైట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇక్కడ టైప్ చేసేసి మనం క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ప్రకారంగా ఆన్సర్స్ వస్తాయి కదా, దానికి తగ్గట్టు పాయింట్స్ వస్తాయి కదా. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జస్ట్ లైక్ ఆస్క్ జూన్ అనుకోండి, దాంట్లో కూడా టుడే బీటీసీ ప్రైస్ అని ఇస్తే దానికి వస్తుంది, దానికి తగ్గట్టు పాయింట్స్ వస్తాయి కదా. సేమ్ ప్రాసెస్ ఇక్కడికి మీరు రాగానే కనెక్ట్ విత్ ఎక్స్, కనెక్ట్ విత్ గూగుల్ అకౌంట్ అవన్నీ ఉంటాయి. మీరు కనెక్ట్ విత్ గూగుల్ అకౌంట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ కనెక్ట్ విత్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. చేసిన తర్వాత సెట్టింగ్స్లో ఇక్కడ వచ్చేసేసి మీకు గూగుల్ అకౌంట్తో కనెక్ట్ చేస్తారు కదా, ఇక్కడ కనెక్ట్ ఎక్స్ ఉంది. సో మీ ట్విట్టర్ అకౌంట్ని ఇక్కడ కనెక్ట్ చేసేయండి. సో ఆథరైజ్ అవుతుంది. ఆథరైజ్ అయిన తర్వాత కనెక్ట్ చేసేయండి. తర్వాత వచ్చేసేసి ఇక్కడ లింక్ యువర్ వ్యాలెట్ ఇక్కడ యాడ్ ప్లస్ చేయండి. ఇక్కడ ప్లస్ చేసి ఏదో ఒక వ్యాలెట్, ఒక ఎక్స్ వ్యాలెట్ లేదంటే మెటామాస్క్ ఏదైనా వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈవీఎం అడ్రస్ లేకపోతే సోలానా వ్యాలెట్ అనేది ఈవీఎం నెట్వర్క్ అయితే ఈవీఎం నెట్వర్క్ ఇక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత సోలానా నెట్వర్క్ అయితే సోలానా నెట్వర్క్ కూడా యాడ్ చేసింది. ఈ రెండు నెట్వర్క్లే ఉన్నాయి, ఈవీఎం సోలానా, ఈ రెండు చేసేయండి. అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్, కనెక్ట్ ట్విట్టర్, ఫస్ట్ గూగుల్ అకౌంట్తో చేస్తారు కదా, తర్వాత కనెక్ట్ ట్విట్టర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఆరా మీద క్లిక్ చేస్తే కొన్నిసార్లు ట్విట్టర్ అని చూపిస్తుంది. అది పైన డాష్ మార్క్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసేయండి. ఎక్స్ మార్క్ రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ చూస్తుంది. కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి ఈ సైట్లో. సో ఆ విధంగా అప్గ్రేడ్ అయితే చేయబాకండి, అవసరం లేదు. తర్వాత కొంచెం కిందకి రండి. కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫాలో ఉంది, ఇక్కడ గో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ సైట్ని ఫాలో చేయండి. ఇక్కడ వెరిఫై చేయండి. ఈ సైట్ని ఫాలో చేయడం కాకుండా ఇక్కడ మీరు చూడండి @edgen అని ఉంది కదా, ఇప్పుడు మీరు సైట్లో ఫాలో అవుతారు కదా, సైన్ అప్ అని చెప్పేసి మీ ఇన్వైట్ లింక్ని కాపీ చేసి @edgen అని ఇచ్చి ట్విట్టర్లో డైలీ 1 టైం చేయండి. దానికి కూడా మీకు అరా పాయింట్స్ అయితే వస్తాయి. సో ట్వీట్ చేసేసిన తర్వాత ట్యాగ్ చేయడం, వెరిఫై చేయడం, ఇక్కడ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం, ఇక్కడ డైలీ చెకిన్ అయితే ఉంది, డైలీ చెకిన్ చేస్తూ ఉండండి, మీకు అరా పాయింట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసారు కదా 10,000 అరా పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నాకు చూస్తే 2 వచ్చాయి. సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. డైలీ చెకింగ్ చేస్తూ ఉండండి. ఈ 1 టైం అనమాట. ఇక్కడ ఫాలో చేయడము, డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం. డిస్కార్డ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలా, వెరిఫై చేసేయాలా. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫాలో చేసి ఇది కూడా 1 టైం అయిపోతుంది. ఈ 2 మాత్రం నాకు తెలిసి రిపీట్ రావచ్చు, అది చూసుకోండి. తర్వాత ఇక్కడ మీకు క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఆస్క్ జూన్ మాదిరిగానే ఇక్కడ నేను ఏదో ఒకటి ఇస్తాను. ఇక్కడ టుడే ఈటీహెచ్ ప్రైజ్ అని చెప్పేసి అంతే, సేమ్ ఆస్క్ జూన్ మాదిరిగానే ఇవ్వండి. ఆస్క్ జూన్లో చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. మీరు డైలీ చెక్ ఇన్ అంటే చెక్ ఇన్ ఆప్షన్ ఏమి ఉండదు అక్కడ. మీరు డైలీ ఓపెన్ చేసి ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉంటే డైలీ స్ట్రీక్ ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. దాంట్లో వచ్చేసి మీరు 20 days చేసిన దానికి, 10 days చేసిన దానికి, 25 days చేసిన దానికి, 50 days చేసిన దానికి పాయింట్లు ఉన్నాయి, 5,000 పాయింట్స్. అవి మిస్ చేసుకోబోకండి. నాది 30 days కంటిన్యూ అయింది, తర్వాత స్కిప్ అయిపోయింది. వన్ డే స్కిప్ అయిపోతే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది కదా, అలాగే అయిందనమాట. సో అటువంటివి దాంట్లో చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా దాంట్లో పాయింట్స్ కూడా మంచిగా వస్తాయి. సో ఇవన్నీ చేస్తే మాకు ఏ జాబ్ వస్తుంది అంటే గ్యారంటీ ఏమీ లేదు. ఇదైతే 11 million ఫండింగ్ అయితే జరిగింది. ఫండింగ్ అయితే ప్రాపర్గా ఉంది. సో సేమ్ ప్రాసెస్ ఇవన్నీ చేసేసుకోవడం, దాంట్లో అరా పాయింట్స్ని బట్టి మీకు ఏ డ్రాప్ అయితే ఉంటుంది. సో నేను ప్రతిరోజు కనీసం ఈ మధ్యన వరుసగా 1 or 2 ఏ డ్రాప్స్ అయితే డైలీ అప్డేట్ చేస్తాను. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోండి. నేనేంటంటే 1 టైము 1 టాస్కులు అన్నీ ఇటువంటి సోషల్ మీడియా టాస్కులు ఉంటే అన్నీ కంప్లీట్ చేస్తాను. డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తాను ఒక్కొక్క ఏ డ్రాప్లో. మినిమమ్ ఇప్పుడు ఒక 65 దాకా ఎవ్రీడే నా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అంటే 65 ఏ డ్రాప్స్లో పార్టిసిపేషన్ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో స్కామ్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఈ 2025 ప్రాపర్గా ఎవరికి మంచి ఏ డ్రాప్ అయితే రాలా, అది మాత్రం నిజం. మీకే కాదు, నాకు కూడా రాలేదు.
సో 2026 అయినా మంచి ఎయిర్ డ్రాప్లు అయితే చాలా ఎయిర్ డ్రాప్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో దాంట్లో ఏదైనా ఒకటి మంచి ఎయిర్ డ్రాప్ నాకు తెలిసి నేను బేస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంతకుముందు మొనాడ్ అని చెప్పేవాడిని. ఆ మొనాడ్ అందరినీ స్కామ్ చేసిపోయింది. ఇప్పుడు బేస్ అని చెప్తున్నాను. సో బేస్ అయితే స్కామ్ చేయడానికి ఛాన్స్ లేదు, కానీ చూద్దాం. మనం ఏదైనా హోప్ పెడితే అది సరిగా ప్రాపర్గానే ఉండట్లేదు. ఓజీ ల్యాబ్స్ అనుకున్నాం, అది జరగలేదు. సో ఈ రేట్ మనకి మంచి ఎయిర్ డ్రాప్ రావాలని నేను అనుకుంటున్నా. మన అంటే కంపల్సరీ చెయ్యండి. ప్రతి ఎయిర్ డ్రాప్లో 1 or 2 ట్రాన్సాక్షన్ చేసుకుంటే కంటిన్యూ చేసుకుంటూ ఉండండి ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్. డీప్ నోడ్ అప్డేట్ చెప్పాను కదా, అందరూ ఎంగేజ్ చేసేసేయండి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అది 12th వచ్చి మనకి మింట్ ఇస్తాడనమాట. ఇప్పుడైతే మింట్ ఏమి లేదు. మీరు ఇప్పుడు న్యూ యూజర్ అయినా డైరెక్ట్గా పోయి దాని మీద క్లిక్ చేసేసి అవన్నీ ఎంగేజ్ అవన్నీ చేసేసుకోండి 12th లోపల. 12th లోపల ఇప్పుడు ఎంగేజ్ న్యూ యూజర్ కదండి, మాకేం బ్యాడ్జీలు లేవంటే చెప్పాను కదా ఆ వీడియోలో చెప్పినట్టే. న్యూ యూజర్ అయినా మీరు అన్ని ఆ టీజీ అని ఒక బ్యాడ్జ్ మీద క్లిక్ చేసేసి అక్కడ పోయేసి అన్నిటిని లైక్ రీపోస్ట్లే ఉన్నాయండి మ్యాక్సిమం. రీపోస్ట్లు చేసేసుకొని మళ్ళీ చెక్ మీద క్లిక్ చేసేసుకోండి. అవన్నీ కంప్లీట్ చేసి పెట్టుకోండి. 12th మింట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. ఆ 72 hours అయితే ఉంటుంది టైము. సో అప్పుడు మీరు ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేసేసుకున్నా మీరు ఎలిజిబుల్ అవుతారు సీజన్ 1 ఎయిర్ డ్రాప్కి. ఆ సీజన్ 1 ఎయిర్ డ్రాప్ అని అంటే తర్వాత ఎక్స్పీ ఇస్తారనమాట. చెస్ట్లు ఇస్తే దాంట్లో ఓపెన్ చెస్ట్లు వస్తాయి. మొత్తం 5 types ఉన్నాయి. నేను ఆ వీడియోలో 4 చెప్పాను, యాక్చువల్గా 5 ఉన్నాయి. ఆ 5లో చెస్ట్ బాక్సులు ఓపెన్ చేస్తే ఎక్స్పీ వస్తుంది. ఆ ఎక్స్పీని బట్టి సీజన్ 1 ఎయిర్ డ్రాప్ అయితే ఉంటుందని చెప్పారు. సో 1 monthలో ఉండొచ్చు, 2 monthsలో ఉండొచ్చు, 3 monthsలో ఉండొచ్చు. సో అన్ని అప్డేట్స్ ఫాలో అవుతా ఉన్నాను. నేను టెలిగ్రామ్లో ఇస్తాను. సో దీని లింక్ కూడా టెలిగ్రామ్లో ఇస్తాను. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడే ఉంటాయి. ఏదైనా డౌట్ వచ్చినా అక్కడే రైట్ చేయండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.